ఇక బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుతో క్యాతన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ తమ నేతలను అరెస్టు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కాంగ్రెస్ ని ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్. అయితే ఒక్క మున్సిపాలిటీ కోసం 1000 మంది పోలీసులను క్యాతన్పల్లిలో దింపుతారా అంటూ రాహుల్ కు ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణలోని 115 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక ఒకెత్తైతే క్యాతన్పల్లిలో చైర్మన్ ఎన్నిక మరో ఎత్తు అన్నట్టుగా మారింది. కౌన్సిల్ సమావేశం సమయంలో వివేక్ కాన్వాయ్పై జరిగిన దాడి కేసులో అరెస్టులు క్యాతన్పల్లిలో ఉద్రిక్తతలకు దారితీశాయి. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్ను ఏవన్గా చేర్చిన పోలీసులు సాయంత్రం ఆయనను అరెస్టు చేశారు. సుమన్ ఇంటికి వెళ్లిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. క్యాతన్పల్లి కౌన్సిల్ సమావేశం సమయంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. A1 బాల్క సుమన్, A2గా రాజిరెడ్డిని చేర్చి అరెస్టు చేశారు పోలీసులు. బాల్క సుమన్ అరెస్టుతో క్యాతన్పల్లిలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్యాతన్పల్లిలో పోలీసులను మోహరించారు. అంతకుముందు దాడి ఘటనపై వివరణ ఇచ్చారు బాల్క సుమన్. బీఆర్ఎస్ నేతలు వివేక్ కాన్వాయ్పై దాడి చేయలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్ఎస్ నేత రాజిరెడ్డి కారును ధ్వంసం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలే దాడి చేసి బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టారన్నారు బాల్క సుమన్. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి. ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. బాల్క సుమన్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు మంత్రి వివేక్. నాకు అనిపిస్తుంది కొంచెం బాల్క సుమన్ గారు ఏ మూడ్లో ఉన్నాడు ఏందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మమ్మల్ని అటాక్ చేయడం వారికి నష్టమైంది. అర్థమైందా? స్మూత్గా మేము వెళ్ళిపోతే అయిపోతుండే అక్కడనే. కానీ వారు ఎందుకు లా తీసుకున్నాడు చేతుల్లో? బాల్క సుమన్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సుమన్ను అరెస్టు చేశారన్నారు. సుమన్ అరెస్టు కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. భూ కబ్జాలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పదవులను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.